నేను ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా ఉంటున్నాను. జనసేన పార్టీ ఒంగోలులో కాకుండా ప్రకాశం జిల్లాలోనే జనసేన పార్టీ బలపడటానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి రాకతో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ దిశ మారుతుందని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని ఆదర్శాలని ఆయన అనుసరిస్తూ జనసేన పార్టీలో చేరుతున్నారు. కనుక వారి నాయకత్వంలో మేమందరం కూడా అనుభవం కలిగినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్న ఆ రోజు కార్యకర్తల కోసం ప్రజల కోసం పాటుపడినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి వ్యక్తి జనసేన పార్టీలోకి ఈరోజు వచ్చి జనసేన పార్టీ బలోపేతానికి నడుం కట్టి ముందుకు వస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలోనే తొలిసారిగా తొలి వేదిక చేరికల వేదికగా ఒంగోలులో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మొదటి వారంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పాటు వారి అనుచరులందరికీ కూడా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి కండువాలు కప్పి పార్టీని బలోపేతం చేయడానికి వారు అందరికి కూడా సందేశం ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చే తారీఖును అలాగే సభాస్థలిని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 2-3 రోజుల్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మీకు తెలియజేస్తారు. ఆ తారీఖు నుంచి వైసీపీ నాయకులైతేమి అందరం జనసేన నాయకులైతే అందరం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో కలిసి మేము ముందుకెళ్తూ ఆ బహిరంగ సమావేశాన్ని మేము విజయవంతం చేస్తామని పవన్ కళ్యాణ్ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని జనసేన పార్టీ తరఫున మీకు తెలియజేస్తా ఉన్నాం. అలాగే కొంత సోషల్ మీడియాలో వీటిలో మాకు ఏదో కొంతమంది వ్యక్తులు షోకాజు నోటీసులు వచ్చిందని మీకు తెలియపరిచారు. అది వాస్తవానికి వారు మీకు తెలియపరచకూడదు. అది మా పార్టీలోని అంతర్గత విషయాలు. ఎవరైతే మా మీద దుష్ప్రచారం చేస్తూ మీకు లీకులు ఇచ్చిన వాళ్ళే నిన్న పార్టీ ఆఫీసులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో అత్యుత్సాహంతో ఫోటోలు దిగటం, వారితో కలిసి పనిచేయటం అని చెప్పారు. ఆ రోజుతో వారి నిలకడ అనేది మీకే అర్థమైపోతుంది. కానీ మేమైతే దాన్ని లైట్గా తీసుకుంటున్నాము. మేము మా పార్టీలో ఏం జరిగినాయి ఏందనేది వారు మమ్మల్ని వివరణ అడిగారు. దానికి మేము వివరణ ఇచ్చాము. ఈ రోజున అందరం కలిసి కూడా జనసేన పార్టీకి అందరం కూడా బాలినేనితో పాటుగా అందరం కలిసి పార్టీ అభివృద్ధికి పార్టీ పటిష్టానికి అందరం కూడా మేము నడుం కట్టి ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కనపర్తి మనోజ్ కుమార్, కొండప నియోజకవర్గం సమన్వయకర్తని. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వార్తల్లో చక్కర్లు కొడుతున్న విషయం ఏంటంటే జనసేనలో విభేదాలు ఉన్నాయని, వాటిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అవాస్తవాలు ఉన్నాయి. అవి మీడియా వాళ్ళు కూడా గమనించాలి. ప్రతి పార్టీలో చిన్న చిన్న విభేదాలు ఉండటం అనేది సహజం. అవి మేము సరి చేసుకుంటాం, సరిదిద్దుకుంటాం. పార్టీ అధిష్టానానికి తెలియజేయడం జరిగింది. అన్నీ సెటరేట్ అయిపోయినాయి. అదేవిధంగా ప్రస్తుతానికి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీలో దసరా పండుగ అనేది ఇప్పుడే వచ్చినట్టుగా అనిపిస్తుంది. దానికి కారణం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరుతున్నారనే వార్త బయటికి రావడంతో దసరా ఫెస్టివల్ ముందుగానే జరుపుకుంటున్నారు. ఎందుకంటే అటువంటి సీనియర్స్, అనుభవజ్ఞులు జనసేన పార్టీలో వస్తే పార్టీ అభివృద్ధి చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అంటే గ్రామ స్థాయి నుంచి కూడా జనసేన పార్టీ బలోపేతానికి ఇటువంటి నాయకులు సహకరిస్తారు. అదేవిధంగా ఇటువంటి సీనియర్స్ సలహాలు సూచనలు కూడా మేము మాలాంటి యంగర్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో రావడానికి మేమంతా సంతోషంగా ఉన్నాము, స్వాగతిస్తున్నాము. ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో నడిచే వ్యక్తులు మేమందరము. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేమంతా శిరస్సు వంచి స్వాగతిస్తాం. జై జనసేన, జై హింద్, జై భారత్. నా పేరు వైనాపతి రాజేష్, సింగరాకొండ మండల అధ్యక్షుడిని. ముందుగా ప్రకాశం జిల్లాలో డొక్కా సీతమ్మ గారి అన్నా క్యాంటీన్ సుదీర్ఘంగా 65 రోజులు పేద ప్రజలకి కడుపు నిండా అన్నం పెట్టేటువంటి మొదటి వ్యక్తి మన జడా బాలనాగేంద్ర గారికి.
వారికి మా మండలం తరఫున నియోజకవర్గం తరఫున నా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఒక్కరోజు కూడా 100 మందికి అన్నం పెట్టడం అంటే ఎంత కష్టమో మనకు తెలిసిందే. 65 రోజుల పాటు సుమారు రోజుకు 20,000 వెచ్చించి ఆకలి అన్న ప్రతి పేదవాడికి అన్నం పెట్టడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మాట జనసేన పార్టీలో శిరోధార్యం. ఆయన మా అధినాయకుడు ఏ మాట చెప్తారో ఆ మాట కట్టుబడి చేయడంలో జనసేన పార్టీ ముందు వరుసలో ఉంటుంది. అదేవిధంగా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరతానన్నప్పుడు మా అందరికీ చాలా సంతోషకరం. ఎందుకంటే ఒక మంచి బలమైన నాయకుడు పార్టీలో చేరినప్పుడు ఎలాంటి సమస్యనైనా మేము అధిగమించి ముందుకు పోవడానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్ కూడా ఏర్పడుతుంది. దాన్ని గుర్తించినందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా మా సింగరాకొండ మండలం నుంచి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరుతున్నారు అన్న ప్రచారం మొదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో అనేక మంది పేటీఎం బ్యాచ్ ఒక చెత్త జనసేన పార్టీకి పోతుంది, జనసేన పార్టీకి పడుతుంది శని అని రకరకాలుగా విమర్శలు మొదలుపెట్టారు. ఈ విమర్శలు చేసే వాళ్ళందరూ కూడా నేను ఒకటే మాట్లాడుతున్నా, మీ పార్టీలో ఉన్నప్పుడు బంగారం అయితే పక్క పార్టీలోకి వచ్చినప్పుడు చెత్త ఎలా అవుతుంది? అది జనసేన పార్టీలోకి వచ్చేటువంటి ప్రతి మనిషి కూడా పార్టీలో మా అధినాయక సమక్షంలో కండ వేపించుకొని చేరిన కాడి నుంచి అతను కడిగిన ముచ్చలా ఉండవలసిందే. అంతకుముందు ఆ నాయకుడు ఎలా నడిపించినా కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి అన్ని విధాలా 100 సార్లు ఆలోచించుకొని ఏ నాయకుడైనా రావడం సిద్ధంగా ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు గీసిన గీటును దాటిపోయే నాయకుడు ఇక్కడ ఒక్కడు కూడా జనసేన పార్టీలో ఉండపోరు కూడా. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే పార్టీలు మారేటప్పుడు విమర్శలు మానుకోవాలి. మీ పార్టీలో ఉన్నప్పుడు దేవుడు అయినప్పుడు పక్క పార్టీలో పోయినప్పుడు దెయ్యం కాడు. జనసేన పార్టీలో చేరినప్పుడు చాలామంది కొంత చెడు జరుగుద్ది అని అంటారు. మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది. అది ఎక్కడైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. మంచికి చెడు ఎప్పుడూ కూడా రెడీగా ఉంటుంది. కొంత మంచి జరిగినప్పుడు కొంత చెడు కూడా జరగచ్చు. వీటన్నిటిని బేరేజ్ చేసుకొని నాయకత్వం నడిపించాలి. ఆ పోరాట పటిమున్న నాయకత్వం కానీ వీటన్నింటినీ తెలుసుకున్న నాయకుడు కానీ సుదీర్ఘంగా 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రులు పనిచేసి 40 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో మా జిల్లా నాయకత్వంలో బాలినేని శ్రీనివాసరెడ్డి రాకతోటి పార్టీ బలోపేతం అవ్వడమే కాకుండా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో పూర్తి విజయాన్ని కూడా మా పార్టీకి పవన్ కళ్యాణ్ గారి గిఫ్ట్గా అందించబోతామని మీ వారధి మీడియా ద్వారా నేను తెలియజేసుకున్నాను.